ఈ కథ ఎవరో ఒక్కరి గురించి కాదు. ఈ కథ మనందరిది. బీటెక్ అంటే కేవలం డిగ్రీ మాత్రమే కాదు. ఇది ఒక ప్రపంచం. స్నేహాలు, నవ్వులు, చిన్న గొడవలు, చెప్పుకోలేని భావాలు, మళ్ళీ ఎప్పటికీ రాని రోజులు. కాలేజ్ అంటే క్లాస్ రూమ్స్ మాత్రమే కాదు. అది ఉదయం అటెండెన్స్ కోసం పరుగులు, కానీ మనసంతా క్యాంటీన్లో టీ ఆవిరిలో మునిగిపోవడం. ఈ పీరియడ్ అయిపోతే చాలరా, ఒక టీ చాలు, మూడ్ సెట్ అలా అనుకోవడం. లెక్చర్స్కి వినిపించేది ఒకటి, జరిగేది ఇంకొకటి. లెక్చర్స్ జరుగుతుంటాయి, ఫ్యాకల్టీ సీరియస్గా బోర్డు నింపుంటారు. బ్యాక్ బెంచ్లో మాత్రం రీల్స్ స్క్రోలు, చిన్న జోక్సు, సైలెంట్ నవ్వులు. క్యాంటీన్ అనేది మనకి ఒక చిన్న ప్రపంచం. క్యాంటీన్లో ఒక టీ లేదా ఒక సమోసా, అవి కేవలం ఫుడ్ కాదు, అవి బాధలకు తాత్కాలిక పరిష్కారం, స్నేహానికి సైలెంట్ ప్రమాణం. డబ్బులు లేవా? పర్లేదురా, నా దగ్గరున్నాయి అంటూ చెప్పడం. స్పోర్ట్స్ డేలోనూ నొప్పి కన్నా గర్వం ఎక్కువ. స్పోర్ట్స్ డే అంటే పూర్తి జోష్. గ్రౌండ్లో చెమట, రాత్రికి మసిలిన కాళ్ళు, పెయిన్ రిలీఫ్ ఆయిల్ వాసన. కానీ ఆ నొప్పి కన్నా ఆ రోజు తీసిన ఫోటోలలో ఉన్న చిరునవ్వులే ఎక్కువ. బర్త్డేస్లో ఫ్రెండ్స్ దగ్గర ప్రేమతో చేసే అల్లరి. బర్త్డే అంటే సర్ప్రైజ్ దాడులు. కేక్ కన్నా ముఖం మీద క్రీమ్ ఎక్కువ. ఫోటోస్, రీల్స్, అరుపులు. హాస్టల్ కారిడార్ మొత్తం ఒక చిన్న పండుగ. ఈరోజు నీది కాదురా, మనందరిది. లేట్ నైట్స్లు, హాస్టల్ రూమ్స్లో రాత్రి చాలా లేటుగా పడుకోవడం. లైఫ్ గోల్స్, లవ్ స్టోరీస్, ఫ్యూచర్ భయాలు, చిన్న చిన్న గొడవలు, కానీ పెద్ద అనుబంధాలు. కొన్ని రోజులు మాట్లాడుకోకపోవడం, కానీ ఒక్క మెసేజ్ చాలు, రా క్యాంటీన్కి, అంతే. అన్నీ మళ్ళీ మామూలే. క్లాస్ బంక్ చేసి సినిమాకి వెళ్ళడం. హారర్ సీన్ కన్నా ఫ్రెండ్స్ రియాక్షన్సే ఎక్కువ భయం, ఎక్కువ నవ్వు. సినిమా ఎప్పుడో అయిపోతుంది, కానీ మన నవ్వులే ఇంకా నడుస్తూనే ఉంటాయి. చివరిగా ఇన్సైడ్ జోక్స్, సిల్లీ వాదనాలు, గ్రూప్ సెల్ఫీస్, నిజమైన చిరునవ్వులు, దాచుకున్న కన్నీళ్లు. ఇది కేవలం కాలేజ్ కాదు, ఇది జీవితంలో మళ్ళీ రాని తీపి జ్ఞాపకాలు. మనమిప్పుడు ఒక వ్యక్తి జీవితంలోకి అడుగుపెడుతున్నాం. అతను పెద్దగా మాట్లాడడు, అందరి ముందు నవ్వడు, కానీ లోపల మాత్రం భావాల సముద్రం దాచుకున్నాడు. అతను చాలా ఇన్నోసెంట్, చాలా సాఫ్ట్ హార్ట్, కొంచెం సెన్సిటివ్, మరియు ఒక ఇంట్రోవర్ట్. అతనే నాని. నాని జీవితం కాలేజ్ లోపల మాత్రమే కాదు, కాలేజ్ బయట కూడా ఒక నిశ్శబ్దమైన కథే. అతను పుట్టింది ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో. డబ్బు తక్కువ, కానీ ప్రేమ మాత్రం అపారం. నాన్న మాటలు తక్కువ, త్యాగం ఎక్కువ. నాని తండ్రి ఒక ఏటీఎం సెక్యూరిటీ గార్డ్. పగలు షిఫ్ట్, రాత్రి షిఫ్ట్, నిద్ర తక్కువ, బాధ ఎక్కువ. కానీ ఎప్పుడూ ఫిర్యాదు చేయడు. తన తండ్రికి ఒక్కటే లక్ష్యం, నా కొడుకు బాగా చదవాలి, నాకన్నా మంచి జీవితం గడపాలి. ఆ తండ్రి నిశ్శబ్దంగా కష్టపడతాడు, తన అలసటని ఎవరికీ చూపించుకోడు. అమ్మ ఇంటి మేనేజర్. నాని తల్లి ఇంట్లోనే ఉంటుంది, కానీ నిజానికి ఆమె ఆ ఇంటికి అసలైన మేనేజర్. బాధ్యతలు ఎన్నో, పని అంతా ఆమెదే. కానీ ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒక్క ప్రశ్న మాత్రం మారదు, తిన్నావారా? ఆ ఒక్క మాటల్లో ప్రపంచమంతా ఉంటుంది. డబ్బు ఖర్చు చేయడానికి 2 సార్లు ఆలోచిస్తారు, కానీ నాని భవిష్యత్ గురించి కలలు మాత్రం పెద్దగా కంటారు. మన దగ్గర డబ్బు లేకపోయినా మన పిల్లవాడి కలలకి కొదవ ఉండకూడదు. కాలేజ్లో నానికి ప్రపంచమంటే అతని 3 స్నేహితులు, శివ, ఆదిత్య, మున్నా. ఈ 4 కలిసి ఉంటే గడి చిన్నదైనా సంతోషం మాత్రం పెద్దది. హాస్టల్ రూమ్ జీవితం నేర్చుకునే క్లాస్ రూమ్ లాంటిది. వాళ్ళ టైం ఎక్కువగా హాస్టల్ రూమ్లోనే గడుస్తుంది. బుక్స్ ఓపెన్ అయి ఉంటాయి, కానీ డిస్కషన్స్ మాత్రం సిలబస్తో స్టార్ట్ అయి లైఫ్, లవ్, మీమ్స్, క్రికెట్, సినిమా దగ్గర ఎండ్ అవుతాయి. ఇంట్లో నుంచి వచ్చే కాల్స్, అమ్మ నుంచి కాల్ వస్తే వాయిస్ మధురంగా ఉంటుంది, ఆరోగ్యం జాగ్రత్తరా, టైంకి తిను. నాన్న నుంచి కాల్ వస్తే వాయిస్ సీరియస్గా ఉంటుంది, బాగా చదువుకుంటున్నావా? కాల్ కట్ చేసిన తర్వాత కొంచెం సైలెన్స్. ఎందుకంటే నానీకి తెలుసు, వాళ్ల కష్టాల మీదే తన కలలు నిలబడి ఉన్నాయని. లోపల నడిచే యుద్ధం, కొన్నిసార్లు గిల్టీ, కొన్నిసార్లు మోటివేషన్.
ఆ రెండి మధ్యే నాని ముందుకు నడుస్తాడు. రాత్రిళ్ళు కొంచెం చదువు, కొంచెం ఓవర్ థింకింగ్, కొంచెం ఫ్యూచర్ భయం. ఎగ్జామ్స్ అండ్ రిజల్ట్స్. ఎగ్జామ్స్ ముందు ఫుల్ టెన్షన్, రిజల్ట్స్ తర్వాత ఫుల్ రిలీఫ్. లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్స్తో నడుస్తూనే ఉంటుంది. ఒక విషయం మాత్రం స్పష్టం, నాని ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వడు. పక్కన స్నేహితులున్నారు, హృదయంలో తల్లిదండ్రులున్నారు. అతని జీవితం సింపుల్, కలలు పెద్దవి, పరిస్థితులు చిన్నవి. కానీ ఆశ మాత్రం చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్నోసెంట్ హార్ట్ ఉన్నవాళ్లు నెమ్మదిగా అయినా దూరం వరకు వెళ్ళగలరు. కాలేజ్ లైఫ్ స్మూత్గా నడుస్తుందని అనుకుంటున్న సమయంలో చిన్నగా కనిపించిన ఒక సంఘటన నాని జీవితంలో దిశని నెమ్మదిగా మార్చడం మొదలుపెట్టింది. అది పెద్ద షాక్ కాదు, అది ఒక్క మాట, చాలా క్యాజువల్గా వచ్చిన ఒక మాట, ఈజీ మనీ అనే మాట. ఒకరోజు క్లాస్లో ఒక క్లాస్మేట్ సరదాగా అన్నాడు, బ్రో, ఆన్లైన్లో ఇన్వెస్టింగ్ చేస్తే ఈజీగా మనీ వస్తుందిరా, ట్రై చెయ్యి. నాని నవ్వి ఇలా అన్నాడు, అవి ఫేక్ రా, మనలాంటి వాళ్ళకి కాదు. అతను షార్ట్ కట్స్ నమ్మడు, హార్డ్ వర్క్ మీదనే నమ్మకం. అప్పట్లో ఆ మాట అతని దగ్గరే ఆగిపోయిందని అనుకున్నాడు. కానీ జీవితంలో కొన్ని క్షణాలుంటాయి, మన మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా పరిస్థితులు మనల్ని నెమ్మదిగా బలహీనంగా చేస్తాయి. ఆ రాత్రి అమ్మ నుంచి కాల్ వచ్చింది. వాయిస్లో అలసట స్పష్టంగా వినిపించింది. ఇంట్లో కొంచెం మనీ టైట్లా ఉందిరా, నువ్వు బాగా చదువుకో, తర్వాత జాబ్ వస్తే అన్నీ బాగుంటాయి. ఆ మాటలు సింపుల్గా ఉన్నా కానీ నాని గుండెల్లో మాత్రం బరువుగా పడిపోయాయి. నిశ్శబ్దం అండ్ తుఫాన్. కాల్ కట్టయ్యాక హాస్టల్ రూమ్ నిశ్శబ్దం, ఫ్యాన్ శబ్దం మాత్రమే. కానీ నాని మైండ్లో ఆలోచనలు తుఫాన్లా తిరుగుతున్నాయి. నేనిప్పుడే కొంచెం డబ్బు సంపాదించగలిగితే ఇంట్లో టెన్షన్ తగ్గిపోతుందా? అది దురాలోచన కాదు, అది బాధతో వచ్చిన ఆలోచన. మరుసటి రోజు హాస్టల్ రూమ్లో ఫ్రెండ్స్ ఉత్సాహంగా ఫోన్లు చూపిస్తున్నారు. చూడ్రా, నిన్న 500 పెట్టాను, ఇవాళ 2000 అయింది. ఈజీరా ఇది, టైం వేస్ట్ కూడా కాదు. స్క్రీన్ మీద నెంబర్స్ పెరుగుతున్నాయి, గ్రీన్ కలర్స్ మెరిసిపోతున్నాయి. ఆ లాభాలు చూస్తుంటే నాని లోపలున్న సందేహం కొంచెం కొంచెంగా తగ్గింది. అలాగే ఒక చిన్న ఆశ పుట్టింది. టెంప్టేషన్ ఎలా పనిచేస్తుంది? టెంప్టేషన్ ఎప్పుడూ ఒక్కసారిగా రాదు. అది బాధతో మొదలవుతుంది, ఆశతో పెరుగుతుంది, తప్పని నిర్ణయంలా కనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది? రిస్క్ ఉంది, కానీ ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. అక్కడే మనసు ఓడిపోయింది. ఆఖరికి టెంప్టేషన్ గెలిచింది. నాని కూడా చిన్న అమౌంట్తో ఆన్లైన్ బెట్టింగ్ లేదా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశాడు. ఆ స్క్రీన్ మీద ఫస్ట్ క్లిక్ చేసిన క్షణంలో అతనికి తెలీదు, ఇది కేవలం ఒక గేమ్ కాదని, ఇది కేవలం డబ్బు కాదని, ఇది ఒక ప్రమాదకరమైన ఆరంభమని. అది లాభంతో తీసుకున్న అడుగు కాదు, అది బాధతో తీసుకున్న అడుగు. కానీ కొన్ని తప్పులు బాధతో చేసినా పరిణామాలు మాత్రం అలాగే ఉంటాయి. మొదటిసారి నాని 500 పెట్టాడు. గుండె ఫాస్ట్గా కొట్టుకుంది. కళ్ళు ఫోన్ స్క్రీన్ మీదనే ఉన్నాయి. కొన్ని నిమిషాల తర్వాత 500 1000గా మారాయి. నాని షాక్ అయిపోయాడు. అయ్యో, ఇది నిజంగా వర్క్ అవుతుందా? ఆశ్చర్యం మరియు ఉత్సాహం రెండూ కలిసిన అనుభూతి కలిగింది. పక్కనున్న ఫ్రెండ్స్ చీర్ చేస్తున్నారు. చెప్పాం కదరా, ఇది ఈజీ మనీ, చిన్న ప్రాఫిట్స్, పెద్ద కాన్ఫిడెన్స్. నాని మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. కొంచెం కేర్ఫుల్గా చేస్తే మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయేమో. మళ్ళీ ట్రై చేశాడు. మళ్ళీ ప్రాఫిట్. ఒకసారి కాదు, 2-3 సార్లు. ప్రతి చిన్న గెలుపు నాని కాన్ఫిడెన్స్ని డబుల్ చేసింది. ఇంటికి కూడా డబ్బులు పంపించడం చేశాడు. ఒకరోజు అమ్మ నానిని ఇలా అడిగింది, ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా? నాని ఒక సెకండ్ సైలెంట్ అయిపోయాడు. గుండె గట్టిగా కొట్టుకుంది. అప్పుడే తన లైఫ్లో ఫస్ట్ టైం అబద్ధం చెప్పాడు.
ఇంటర్న్షిప్ చేస్తున్నానమ్మా, కొంచెం స్టైపెండ్ వస్తుంది. ఆ మాట బయటకు వచ్చిన వెంటనే తప్పు చేశాను అనే భావన అతనికి కలిగింది. కానీ ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాఫిట్ నంబర్స్ ఆ తప్పుని సైలెంట్ చేశాయి. కొన్ని రోజుల తర్వాత ఒక మెసేజ్ వచ్చింది. 5,000 ఇన్వెస్ట్ చేస్తే 1,00,000 ప్రాఫిట్ కన్ఫర్మ్. అది నానీని ఫుల్గా ఆకర్షించింది. దాన్ని చూసిన వెంటనే ఫ్యూచర్, అమ్మ, నాన్న, ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి. ఇది పనైతే అన్నీ సెట్ అయిపోతాయి అని అనుకున్నాడు. ఆలోచించడానికి టైం ఇవ్వలేదు. అప్పుడే తన దగ్గరున్న డబ్బు మొత్తం పెట్టాడు. కానీ డబ్బు సరిపోలేదు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. లాస్ట్ టైం రా, బిగ్ అమౌంట్ వస్తుంది, వెంటనే రిటర్న్ చేస్తా. ఆ మాటలకి వాళ్ళు నమ్మారు. ఎందుకంటే అతను ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు కాదు. 1 గంట 2 గంటలయింది కానీ స్క్రీన్ మీద నంబర్స్ పెరగలేదు. విత్డ్రా ఆప్షన్ వర్క్ కాలేదు. కస్టమర్ కేర్ నంబర్స్ ఫేక్. మెసేజెస్కి రిప్లై లేదు. యాప్లో లాగిన్ కూడా అవ్వట్లేదు. ఆ మూమెంట్ అప్పుడే నానికి అర్థమైంది. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఒక మోసమని. చేతులు చల్లగా అయ్యాయి. హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటోంది. నానికి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మనీ పోయింది. ఇంట్లో కూడా అబద్ధం చెప్పాడు. లైఫ్లో ఫస్ట్ టైం నాని నిజంగా భయపడ్డాడు. ఎందుకంటే ఈసారి ప్రాబ్లం మనీ గురించి కాదు, తన మీదే నమ్మకం పెట్టుకున్న ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ గురించి. ఆ మోసం జరిగిన తర్వాత నాని జీవితం ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. నవ్వులు తగ్గిపోయాయి. క్యాంటీన్కి వెళ్లడం ఆగిపోయింది. ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తున్నా రిప్లై ఇవ్వాలనే మనసు రాలేదు. ఒక సాయంత్రం ఫుట్పాత్ పక్కన ఒక్కడే కూర్చుని ఉంటాడు. వాహనాలు వెళ్తున్నాయి, జనం తిరుగుతున్నారు, జీవితం ముందుకు సాగిపోతుంది. కానీ నాని మైండ్ మాత్రం ఒక చీకటి గదిలో తాళం వేసినట్టు ఆగిపోయింది. అందరూ ముందుకు వెళ్తున్నారు, నేనే ఎందుకు ఇక్కడే ఆగిపోయానో అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అమ్మ నుంచి కాల్. తిన్నావారా? ఆ వాయిస్ వినగానే కళ్ళు తడిచిపోయాయి. కానీ గొంతులో ఉన్న బాధని మింగేసి ఇలా చెప్పాడు, హా అమ్మా, తిన్నాను. అది నిజం కాదు, కానీ అమ్మ కంగారు పడకూడదని చెప్పిన అబద్ధం. ఇంట్లో మాట్లాడడం తగ్గిపోయింది. ఫ్రెండ్స్తో దూరం పెరిగింది. రూమ్లో ఉన్నా కూడా నానికి మాత్రం తాను ఒక్కడే అనే ఫీలింగ్ కలిగింది. జనం మధ్యలో ఉన్న డబ్బు టెన్షన్ ఇంకా పెరిగింది. కజిన్స్ దగ్గర కూడా డబ్బు తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి నిజం తెలిసింది. కోపంగా ఇలా అడిగారు, ఎందుకిలా చేశావురా? 1 వారం టైం ఇస్తున్నాం, మా డబ్బు మాకు కావాలి, లేదంటే మీ అమ్మా నాన్నకి చెప్తాం. ఆ మాటలు నాని గుండెల్లో గుణపంలా దిగాయి. ఇప్పటికే నానికి భయం, టెన్షన్ అన్నీ ఫుల్లుగా ఉన్నాయి. ఆ మాటలు విన్న నానికి భయం ఇంకా రెట్టింపయింది. అమ్మా నాన్నకి తెలిస్తే వాళ్ళ ముఖం ఎలా చూడగలను? కాలేజీలో కూడా విషయం బయటికి వచ్చింది. అతని బెస్ట్ ఫ్రెండ్స్ శివ, ఆదిత్య, మున్న వాళ్ళు కూడా సీరియస్గా మాట్లాడారు. కొంచెం వార్నింగ్స్, కొంచెం నిరాశ, మధ్యలో కొన్ని జోక్స్ కూడా, డబ్బు పోయిందని. కానీ ఆ జోక్స్ నవ్వులుగా అనిపించలేదు, సూడులు గుచ్చినట్టు అనిపించాయి. నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇలా మాట్లాడుతున్నారంటే నేను ఎంత దిగజారిపోయానో. ఆ రాత్రి రూమ్కి వెళ్ళాడు. డోర్ మూశాడు. లైట్స్ ఆఫ్, ఫోన్ సైలెంట్. కానీ మైండ్ మాత్రం సైలెంట్ కాలేదు. పశ్చాత్తాపం, భయం, సిగ్గు అన్నీ కలిసి ఒక బరువైన రాయిలా ఛాతీ మీద పడిపోయాయి. జీవితంలో మొదటిసారి నాని ముందు చీకటి తప్ప ఏమీ కనిపించలేదు. దారి కనిపించలేదు, ఆశ కనిపించలేదు. నేను ఈ గదిలోంచి బయటికి రాగలనా అనే ప్రశ్నకి సమాధానం కూడా కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం అందరూ మామూలుగా కాలేజీకి వెళ్ళిపోయారు. నవ్వులు, పరుగులు, హడావుడి. కాని నాని మాత్రం క్లాస్కి గాలేదు. మొదట ఫ్రెండ్స్ ఇలా అనుకున్నారు,
లేట్ లేచాడేమో లేదా బంక్ కొట్టాడేమో అని. సాయంత్రమయ్యాక కూడా అతని జాడ కనిపించలేదు. అప్పుడే శివ, ఆదిత్య, మున్నా ఆందోళన చెందారు. కాలేజ్ అయిపోయాక నేరుగా హాస్టల్ రూమ్ దగ్గరికి వెళ్లారు. డోర్ నాక్లో ఉంది. రే నాని, డోర్ ఓపెన్ చేయరా? రెస్పాన్స్ లేదు. మళ్ళీ కొట్టారు. ఫోన్ కాల్స్ చేశారు. ఇంకా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే వాళ్ళని భయపెట్టింది. భయం నిజమయ్యే క్షణం. సెక్యూరిటీని పిలిచారు. సిచ్యువేషన్ సీరియస్ అని అర్థమయ్యాక డోర్ని గట్టిగా కొట్టి ఓపెన్ చేశారు. లోపల చూసిన క్షణంలో అందరూ స్తంభించిపోయారు. నాని స్పృహలో లేరు. తానని తాను గాయపరుచుకున్నాడు. ఆ ఒక్క క్షణంలో వాళ్ల కాళ్ళు కంపించాయి. మాటలు రావటం మానేశాయి. ఆ తరువాత అంబులెన్స్ వచ్చింది. డాక్టర్స్ చెప్పిన మాట, ఇక లేరు. ఆ మాటతో ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపించింది. కాలేజ్ నిశ్శబ్దం. ఆ వార్త కాలేజ్ మొత్తం వ్యాపించింది. స్టూడెంట్స్ షాక్లో, ఫ్యాకల్టీ మౌనంలో, హాస్టల్ కారిడార్స్లో నవ్వుల స్థానంలో కన్నీళ్లు. మేనేజ్మెంట్ 3 రోజులు కాలేజ్ క్లోజ్ చేసింది. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. నాని మరణ వార్త చివరికి అతని ఇంటికి కూడా చేరింది. ఫోన్ కాల్లో విషయం తెలియగానే అమ్మ కళ్ళలో కన్నీటి చుక్కలు కాదు, సముద్రంలో అలలు ఎగిసినట్టు కన్నీళ్లు ఆగకుండా పారాయి. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. గుండె మాత్రం ముక్కలయ్యింది. నా బాబుకి ఏమైంది అని అడగాలనుకుంది. కాని గొంతు మాటను బయటకి అనుమతించలేదు. కొంతసేపటికి ఈ వార్త నాన్నకి కూడా తెలిసింది. ఆయన అప్పుడే భోజనం మధ్యలో ఉన్నాడు. ప్లేట్ పక్కకు పడేసి కళ్ళనిండా కన్నీళ్లతో బయటకి పరుగెట్టాడు. హాస్పిటల్కి చేరుకున్నాక తన కొడుకుని అలా చూసి ఆ బలమైన మనిషి గుండె పూర్తిగా పగిలిపోయింది. ఎప్పుడూ గట్టిగా ఉండే నన్న ఆ క్షణంలో ఒక చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు. అమ్మ నాని పక్కన కూర్చుంది. అతని ముఖాన్ని మెల్లగా తాకింది. కన్నీళ్ల మధ్య వణికిన గొంతుతో, ఎందుకిలా చేశావురా? నువ్వే మా జీవితంరా. ఆ మాటలో ఆమె ప్రాణం మొత్తం ఉంది. నిజం బయటపడింది. డబ్బు సమస్యలు, టెన్షన్, మోసం, డిప్రెషన్ అన్నీ ఒక్కొక్కటిగా తెలిసాయి. అమ్మ గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తూ, మాకు కావలసింది డబ్బు కాదురా, నువ్వు. నన్న కన్నీళ్లు తుడుచుకుంటూ విరిగిన గొంతుతో ఇలా అన్నాడు, ఈ విషయం ముందే చెప్పి ఉంటే కలిసే ఎదుర్కొనేవాళ్లం కదరా. ఆ గదిలో ఇక ఏ మాటలు లేవు. ఉన్నది ఒకటే, తల్లిదండ్రుల ఏడుపు. ఆ క్షణంలో డబ్బు, మార్కులు, తప్పులు అన్నీ అర్థంలేని వాటిగా మారిపోయాయి. వాళ్లకి కావలసింది ఒక్కటే, వాళ్ల కొడుకు. చూడలేని బాధ పక్కనే నిలబడి చూస్తున్నట్టు నాని ఆత్మ బాధపడింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అప్పుడే అతనికి అర్థమైంది, సమస్యలు ఎప్పటికైనా తగ్గిపోతాయి, కాని తను తీసుకున్న నిర్ణయం మాత్రం శాశ్వతమైపోయింది. కొన్ని రోజుల తర్వాత కాలేజ్ మళ్ళీ ఓపెన్ అయింది. క్లాసులు మొదలయ్యాయి. క్యాంటీన్లో మళ్ళీ శబ్దాలతో నిండిపోయింది. కానీ నాని రూమ్ మాత్రం ఇంకా ఖాళీగానే ఉంది. ఒక రాత్రి శివ, ఆదిత్య, మున్నా హాస్టల్ రూంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల మధ్య నాని పేరొచ్చింది. ఒక్కడు నిర్లక్ష్యంగా ఇలా అన్నాడు, ఏంట్రా వాడలా చేశాడో అని ఓవర్గా ఫీల్ అయ్యాడు. ఇంకోడు నవ్వుతూ, అవున్రా పిరికి పండలా చేశాడు. మూడోవాడు జోక్ వేశాడు, మనకి ఇంకొకడు కావాలరా కామెడీకి, రూమ్ బోర్ కొడుతుంది. అలా మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రత తగ్గిపోయింది. ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోంది. ఎక్కడి నుంచో ఒక చల్లని గాలి వాళ్ళని తాకింది. ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ అయ్యాయి. పూర్తి చీకటి. ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఫోన్స్ కూడా ఆన్ కావడం లేదు. బయట కారిడార్లో నుంచి
వింత వింత శబ్దాలు వినిపించాయి. శివ నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళాడు. హార్ట్ బీట్ చెవుల్లో వినిపిస్తోంది. అప్పుడే కారిడార్లో ఉన్న ఎమర్జెన్సీ లైట్లు ఒక్కసారిగా బ్లింక్ అవుతూ ఉన్నాయి. అప్పుడే ఒక స్వరం, కామెడీ కావాలా? ఆ మాట వినగానే వాళ్ళు భయంతో గడ్డకట్టినట్టయ్యారు. ఆ స్వరం నాని స్వరంలానే ఉంది, కానీ అది మానవ స్వరం కాదు. లైట్స్ మళ్ళీ బ్లింక్ అవుతున్నాయి. నీడ మాయమయ్యింది. నాని కథ ఇంకా అయిపోలేదు.